హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aలోని థర్డ్ చాప్టర్ మ్యాట్రిసెస్లోని ఎక్సర్సైజ్ 3A నుండి క్వశ్చన్స్ చూద్దాము. ఇది క్వశ్చన్ వచ్చి ఫస్ట్ రోమన్లోని ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం ఈ వీడియోలో. ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడో. A = 3 2 -1 2 -2 0 1 3 1 అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. B = -3 -1 0 2 1 3 4 -1 2 అని ఇచ్చాడు. x = a + b. x = a + b అయితే ఫైండ్ ద మ్యాట్రిక్స్ x అన్నాడు. ఓకేనా, x మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి చూడండి, a అనేటువంటి మ్యాట్రిక్స్, దీని యొక్క ఇదే మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్సే కదా. ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమని రాస్తాం మనం? 3/3 మ్యాట్రిక్స్ అని రాస్తాం. బి కూడా ఏంటి? 3/3 కదా. దీంట్లో కూడా 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా 3/3 మ్యాట్రిక్సే. సో ఇవి రెండు సేమ్ ఉన్నప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేయొచ్చు కదా. సో యాడ్ చేద్దాము. చూడండి, ఇక్కడ x = a + b అన్నాడు కదా. రాద్దాం. చూడండి, x = ఏ మ్యాట్రిక్స్ ఏముంది? 3 2 -1 2 -2 0 1 3 1 ప్లస్ b -3 -1 0 2 1 3 4 -1 2. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు, ఇప్పుడు యాడ్ చేద్దాం. చూడండి, యాడింగ్ తెలుసు కదా మీకు. ఇప్పుడు 2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఎలా యాడ్ చేస్తాము? ఫస్ట్ ఇది ఫస్ట్ రోలోని ఫస్ట్ లెటర్, ఇది ఫస్ట్ ఎలిమెంట్. ఇక్కడ ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్. ఈ రెండింటిని యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. 3 + -3 3 + -3 అంటే ఏమవుతుంది? నేను డైరెక్ట్ రాస్తున్నా. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కదా. సో 3 - 3. నెక్స్ట్ ఇది తీసుకుందాం. 2 + -1 ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, అంటే 2 - 1 -1 + 0. నెక్స్ట్ 2 + 2 2 + 2 -2 + 1 0 + 3. నెక్స్ట్ 1 + 4 3 ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, 3 - 1 1 + 2. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు 3 - 3 ఏమవుతుంది? 0 కదా. 2 - 1 1 -1 + 0 -1 2 + 2 4 -2 + 1 అంటే -1 0 + 3 3 1 + 4 5 3 - 1 2 1 + 2 3. ఓకేనా. సో x = ఏమొచ్చింది? 0 1 -1 4 -1 3 5 2 3 అనే మ్యాట్రిక్స్ వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్, ఇక్కడ ఇది ఏ మ్యాట్రిక్స్? 2/2 మ్యాట్రిక్స్ కదా. 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. అయితే ఈ మ్యాట్రిక్స్ = ఈ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు? x - 3 2y - 8 z + 2 6 5 2 -2 a - 4 అన్నాడు. సో ఇవి రెండు ఈక్వల్ మ్యాట్రిక్స్ అన్నాడు. రెండు ఈక్వల్ అయినప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? x y z a ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ చూడండి, ఇవి రెండు ఈక్వల్ మ్యాట్రిక్స్ కదా. సో ఈక్వల్ మ్యాట్రిక్స్ అన్నప్పుడు ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ టు ఇది అవుతుంది కదా. దీని ఈక్వల్ టు ఇది అవుతుంది. నెక్స్ట్ దీని ఈక్వల్ టు ఇది. z + 2 = -2 6 = a - 4 అవుతుంది. అంతే కదా. సో ఇప్పుడు రాద్దాం. చూడండి, x - 3 = 5 x - 3 = 5. అప్పుడు x = ఏమవుతుంది? 5 -3 అనేది రైట్ సైడ్ వస్తే +3 అంటే 5 + 3 = 8. x = ఎంత వచ్చింది? 8. నెక్స్ట్ 2y - 8 2y - 8 = ఎంత ఉంది? ఇక్కడ 2 కదా. = 2 2y = 2 -8 అనేది రైట్ సైడ్ వస్తే +8 2 + 8 అంటే 10 2y = 10 y = ఏమవుతుంది? 2 5 10 కదా. సో y = 5. నెక్స్ట్ z + 2 = ఎంత? -2 z + 2 = -2 అయినప్పుడు z = ఏమవుతుంది? -2 + 2 ఇటు వస్తే -2 -4 z = ఎంత? -4. నెక్స్ట్ ఇంకేముంది? ఇక్కడ మనకి 6 ఉంది కదా. 6 = a - 4 a - 4 = 6. అప్పుడు a = ఏమవుతుంది? 6 ఈ -4 అనేది ఇటు వస్తే ఏమవుతుంది? +4 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? a = 6 + 4 అంటే ఎంత? 10.
ఓకేనా. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 8, వై ఈక్వల్ టు 5, జెడ్ ఈక్వల్ టు -4, ఏ ఈక్వల్ టు 10. ఓకేనా. సో అవే కదా వాళ్ళు కనుక్కోమన్నవి, XYZ ఏ వాల్యూస్ వచ్చాయి కదా. ఓకేనా అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.